కరువు వచ్చినా తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. హైదరాబాద్ డేంజర్ జోన్ లోకి వెళ్లబోతుందా? కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు భాగ్యనగర వాసుల గొంతును కోయబోతున్నాయా? గుక్కెడు నీళ్లు కూడా దొరకని ప్రమాదాన్ని నగరవాసులు ఎదుర్కోబోతున్నారా? రేవంత్ టీం మొద్దు నిద్రతో హైదరాబాదీలు నరకం చూడబోతున్నారా? తెలంగాణ గుండెకాయను కాపాడేందుకు కేసీఆర్ రంగంలోకి రాబోతున్నారా? ఆయన ముందు చూపే ఇప్పుడు భాగ్యనగరం దాహం తీర్చబోతుందా? తెలంగాణ ప్రజల దాహం తీరుస్తున్న కాళేశ్వరాన్ని చూస్తే కాంగ్రెస్ ఎందుకు కన్నీరు పెడుతోంది? కేసీఆర్ అంటే కేవలం ఒక పేరు కాదు, అది ఒక ఎమోషన్. 2014కి ముందు మన ప్రాంతాన్ని చూసిన వాళ్లకు తెలుసు. కరెంటు లేక, నీళ్లు లేక బలవన్ మరణాలు చేసుకున్న రైతు కన్నీళ్లు గుర్తొస్తాయి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథతో ఇంటింటికి గంగాజలం, కాళేశ్వరంతో ఎండిన పొలాల్లో పచ్చని పంటలు, రైతు బంధుతో రైతుకు దక్కిన ఆత్మగౌరవం, ఇది అక్షరాల నిజం. కరెంటు కష్టాలు తీరాయి, పరిశ్రమలొచ్చాయి, హైదరాబాద్ విశ్వనగరంగా మారింది. కేసీఆర్ ను తెలంగాణకు వరమని ఎందుకంటారో తెలుసా? ఆయన పాలనలో ఆత్మవిశ్వాసం పెరిగింది, ప్రజలకు మనదైన పాలన దొరికింది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన పరిస్థితిని చూడండి. మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతులు మాత్రం అసలు కనిపిస్తున్నాయా? ఈ రోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపిస్తున్న మాట ఒక్కటే, తమకు కేసీఆర్ పాలనలోని రోజులే బాగున్నాయని ప్రతి గొంతు చెబుతోంది. ఎందుకు ఈ కంప్లైంట్ అంటే, గ్యారంటీల పేరుతో ప్రజలను గందరగోళంలో పడేశారు కాంగ్రెస్ ఓళ్లు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో రేవంత్ టీం ఫెయిల్ అయింది. అన్నదాతకు భరోసా లేదు, అభివృద్ధి అనే పదానికి అర్థం మారుస్తున్నారు. కట్టిన ప్రాజెక్టులను, మొదలుపెట్టిన పనులను కూడా సక్రమంగా నిర్వహించలేకపోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల కడుపు మంటను, కన్నీళ్లను చూస్తూ కూడా మౌనంగా ఉండటమంటే దాన్ని రాక్షస పాలన కాక మరేమంటారు అంటోంది తెలంగాణ సమాజం. కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. సరే చాలా దరిద్రుడు పోలేని చెప్పి కట్టినాం ప్రాజెక్ట్. నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళంటే, సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి చిల్లర కుట్రతోని సన్నాసులా కూర్చుని నీళ్ళని వీకిని. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. వర్షాకాలంలోనే ఇప్పుడు హైదరాబాద్ డేంజర్ జోన్ లోకి వెళ్లబోతోంది. హైదరాబాద్ కు జీవనాధారమైన సింగూరు, మంజీరా రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. కూకట్పల్లి, మల్కాజిగిరి వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయి ట్యాంకర్ల కోసం జనం అల్లాడుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మల్లన్న సాగర్ నుండి రోజుకు అదనంగా 25 నుంచి 30 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మీకు అర్థం కావాలంటే ఇది దాదాపు హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ల మొత్తం సరఫరా సామర్థ్యంతో సమానమన్నమాట. కరువు వచ్చినా తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. దేశం మొత్తం కరువున్నా మనకి కరువు రాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా కరువు రాదు. ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును, మల్లన్న సాగర్ వంటి భారీ రిజర్వాయర్లను నిర్మించకపోయి ఉంటే ఈ రోజు హైదరాబాద్ లో నీటి ఎద్దడి పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది. భవిష్యత్తులో నగరానికి నీటి కష్టాలు రాకూడదని ఆయన ముందు చూపుతో చేసిన ప్లానింగ్ వల్లే నేడు ఈ ప్రత్యామ్నాయ మార్గం మనకు అందుబాటులో ఉంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణ అంతటా సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కేసీఆర్ తపించారు. ఆ రోజు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే నేడు అధికారులు చేస్తున్న పైప్ లైన్ పనులకు అసలు ఆధారమే ఉండేది కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటది, ఒక 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. HMWSSB ఇప్పుడు 4 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి మల్లన్న సాగర్ నుండి నీటిని తెచ్చేందుకు సిద్ధమవుతోంది. 50 నుంచి 60 రోజుల్లో పనులు పూర్తి చేస్తామంటున్నారు. కేసీఆర్ కల్పించిన ఈ గోదావరి జలాల వనరుల వల్లే ఇప్పుడు మన హైదరాబాదీలు గండం నుంచి గట్టెక్కగలుగుతున్నారు. అశోక్ రెడ్డి నేతృత్వంలో అధికారులు ఇప్పుడు చేస్తున్న వాటర్ బ్యాలెన్స్ షీట్ అంచనాలు కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథ మరియు ఇతర జల వ్యవస్థల బలం మీదనే ఆధారపడి ఉన్నాయి.
ఇది కేవలం నీటి సమస్య గురించిన వార్త మాత్రమే కాదు. ఒక నాయకుడి విజన్ ఉంటే కష్టకాలంలో కూడా ప్రజలకు భరోసా ఎలా ఉంటుందనడానికి ఇది ఒక నిదర్శనం. హైదరాబాద్ దాహాన్ని తీర్చేలా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన ఆ మహత్తర ప్రయత్నం వల్లే నేడు ఈ కష్ట సమయాన్ని కూడా మనం అధిగమించగలుగుతున్నాం.